Hi dear students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మీరు చూస్తున్నారు 30 days English challenging course. My dear friends, ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఎటువంటి సందేహాలున్నా ఎటువంటి డౌట్లున్నా ఎప్పుడైనా సరే మాకు వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి, డైరెక్ట్గా కాల్ అయినా చేయండి. మా సెల్ నంబర్ మరియు వాట్సాప్ నంబర్ 9390495239. మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ భాగంలో 200 మెయిన్ వర్బ్స్ ముఖ్యమైన క్రియలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మూడవ భాగం. ఇక్కడ కూడా ముఖ్యమైనటువంటి క్రియలు మెయిన్ వర్బ్స్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. కమాన్, లెట్ us స్టార్ట్. ఒప్పుకొనుట, అగ్రీయింగ్. ఏదైనా ఒక బిజినెస్ విషయం కావచ్చు, ఆఫీస్ విషయంలో కావచ్చు, ఏదైనా పర్మిషన్స్ కావచ్చు, ఏదైనా సరే ఏదైనా మనం రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు అడిగినప్పుడు అవతల వాళ్ళు ఒప్పుకున్నట్టయితే దాన్ని అగ్రీయింగ్ అని అంటారు. ఒప్పుకునేదాన్ని. సరే ఓకే అని అన్నారనుకోండి, అది ఒప్పుకున్నట్టుగా ఉంటుంది. అలా ఒప్పుకునేదాన్ని మనం అగ్రీయింగ్ అని చెప్తాం. అగ్రీయింగ్. జరుపుకొనుట, జరుపుకొనుట. సెలబ్రేటింగ్ అని అంటారు. సెలబ్రేటింగ్, జరుపుకొనుట. పండుగలు కావచ్చు, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, లేదా ఏదైనా ఫెస్టివల్స్ కానీ ఏదైనా కానీ మనం అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటూ ఉంటాం. అలా ఏదైనా జరుపుకునేదాన్ని మనం సెలబ్రేటింగ్ అని అంటారు. సెలబ్రేటింగ్, జరుపుకొనుట. చింతించుట, చింతించుట. ఏదైనా లాస్ వచ్చింది, ఏదైనా హెల్త్ సమస్య ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది, అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే చింతిస్తాం. అలా చింతించేదాన్ని వరియింగ్ అని అంటారు. చింతించుట, వరియింగ్. ఊహించుకొనుట, ఊహించుకొనుట. ఇమాజినింగ్ అని అంటారు. మనం ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం. నా దగ్గర డబ్బులుంటే బాగుండేది, నేను డబ్బులుంటే ఇలా చేస్తా కదా, అలా ఎంజాయ్ చేస్తా కదా, నేను సీఎం అయితే బాగుంటుంది అని ఊహించుకోవడం. అది జరుగుతుందా లేదా అవుట్ ఆఫ్ క్వశ్చన్, కానీ ఊహించుకుంటూ ఉంటాం. నేను ఉద్యోగం పొందిన తర్వాత ఎలా ఉంటానో ఏమో అని ఊహించుకుంటూ ఉంటాం. నాకు డబ్బు వచ్చిన తర్వాత నేను ఎలా ఉంటాను, నాకు ఉద్యోగం వస్తే ఎలా ఉంటాను, మా అమ్మగారు వస్తే ఇప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది కదా అని హాస్టల్లో ఉన్న అమ్మాయి. ఈ విధంగా ఊహించుకుంటూ ఉంటారు. ఎంజాయ్ చేయాలని ఊహించుకుంటూ ఉంటారు. అక్కడికి పోయింటే బాగుండేది కదా, ఇక్కడికి పోయింటే బాగుంటుంది కదా, ఆ ఊరికి పోయింటే బాగుంటుంది కదా. ఈ విధంగా ఊహించుకోవడం అనమాట. ఊహించుకునేదాన్ని ఇమాజినింగ్ అని అంటారు. ఇమాజినింగ్. అలాగే ఇక్కడ చూడండి, ఉత్తీర్ణత పొందుట. ఉత్తీర్ణత అంటే పాస్ అవ్వడం, పాసింగ్ అంటారు. ఆ అబ్బాయికి 10కి 10, 10 out of 10 మార్క్స్ వచ్చినాయి అనమాట. రిజల్ట్స్లోనేమో పాస్డ్. సో ఉత్తీర్ణత పొందుట అంటారు. పాసింగ్, పాసింగ్ అంటే ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్కి అలాగా ఉత్తీర్ణత పొందడం, పాస్ అవ్వడం అని కూడా అనవచ్చు. ఈ రైట్ సైడ్ అబ్బాయిని చూడండి, ఫెయిల్ అవుట. ఎగ్జామ్లో ఏం రాయలేదు, ఫెయిల్ అయిపోయాడు. విఫలం పొందుట అని కూడా చెప్పవచ్చు. విఫలము పొందుట, ఫెయిల్ అవుట. అందరికి అర్థం కావడానికి ఫెయిల్ అవుట అని చెప్తున్నా. ఫెయిల్ అంటే జల్దీ మనకు ఐడియా వస్తుంది కాబట్టి. పాస్, ఫెయిల్. ఉత్తీర్ణత పొందుట పాసింగ్ అండి. ఫెయిల్ అవుట, ఫెయిలింగ్ అని అంటారు. విఫలము చెందుట అని కూడా చెప్పవచ్చు. ఫెయిలింగ్. గర్వపడుట, ప్రౌడింగ్. గర్వపడుట, ప్రౌడింగ్. నేను భారతీయుడు అని ఒక ఆర్మీ పర్సన్ గర్వపడుతున్నాడు అనమాట. గర్వపడుట. నేను ఇది సాధించాను, నేను ఇది సాధించాను, నేను ఇది చేశాను అని కొంతమంది గర్వపడుతూ ఉంటారు. ప్రౌడింగ్ అంటారు. ప్రౌడింగ్ అంటే గర్వపడడం. ఇంటిని శుభ్రము చేయుట, ఇంటిని శుభ్రము చేయుట. క్లీనింగ్ ద హౌస్ అని అంటారు. క్లీనింగ్ ద హౌస్.
ఇంటిని శుభ్రము చేయుట, క్లీనింగ్ ద హౌస్. ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్ను మీరు గమనించండి. ఇంటిని నీళ్ళతో కడుగుతుంది ఆమె. ఇంటిని నీళ్ళతో కడుగుట, నీళ్ళతో కడిగేదాన్ని వాషింగ్ ద హౌస్ అని అంటారు. వాషింగ్ ద హౌస్, నీళ్ళతో కడిగేదాన్ని వాషింగ్ ద హౌస్ అంటారు. ఊరికనే ఒక బట్ట తీసుకొనో లేకపోతే మిషన్ తీసుకొనో ఇంటిని శుభ్రం చేసేదాన్ని క్లీనింగ్ ద హౌస్ అంటారు. నీళ్లు లేకుండా ఒక బట్టతో కానీ డ్రైగా బట్టతో కానీ లేదా ఏదైనా తీసుకొని మనం క్లీన్ చేస్తే దాన్ని క్లీనింగ్ అంటారు. శుభ్రం చేస్తే దాన్ని క్లీనింగ్ ద హౌస్ అంటారు. అదే నీళ్లు గీళ్ళు చెల్లి మొత్తం నీళ్ళతో బాగా కడిగేస్తే దాన్ని వాషింగ్ ద హౌస్ అని అంటారు. వాషింగ్ అంటే ఇక్కడ నీళ్ళతో చేసేటువంటి పని, నీళ్ళతో శుభ్రం చేసి దాన్ని వాషింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒక అమ్మ తన కొడుకుకు బుద్ధి మాటలు చెప్పుతుంది. అమ్మ తన కొడుకు బుద్ధి మాటలు చెప్తోంది. బుద్ధి మాటలు చెప్పుట, లెసనింగ్ అంటే బుద్ధి మాటలు చెప్పుట, పాఠం చెప్పుట, ఎలాగైనా అర్థం చెప్పుకోవచ్చు. బుద్ధి మాటలు చెప్పుట లెసనింగ్ అని అంటారు. లెసనింగ్ అంటే బుద్ధి మాటలు చెప్పడం, పాఠాలు చెప్పడం, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. లెసన్ అంటే పాఠం, పాఠం చెప్పేదాన్ని లెసనింగ్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఒక టీచరు ఒక స్టూడెంట్కి చెప్పేది లేదా ఒక పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పేది, ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. అమ్మ కొడుకు అనే కాకుండా ఎవరైనా తీసుకోండి, మంచి చెప్పేటప్పుడు ఎవరైనా కానీ బుద్ధి మాటలు చెప్పుట అంటారు. లెసనింగ్, ఒక లెసన్ నేర్పించారు మాకు, మేము ఒక లెసన్ నేర్చుకున్నాము అంటూ ఉంటాం. సో బుద్ధి మాటలు చెప్పుట అంటే లెసనింగ్ అని తెలుసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇది హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ ఫోటో ఉంది. ఇక్కడ ఒకతను చేరుకొనుట అంటే చేరుకున్నాడు అనమాట. హైదరాబాద్ స్టేషన్కు చేరుకున్నాడు. ఇక్కడ బొంబాయి నుంచో విజయవాడ నుంచో వచ్చాడనమాట. ఏరా ఎక్కడున్నావురా అంటే ఇప్పుడే చేరుకున్నాను అంటాం. అలా స్టేషన్కు చేరుకునేదాన్ని, అంటే స్టేషన్కనే కాదు ఒక ప్లేస్కు ఎక్కడైనా సరే చేరుకునేదాన్ని రీచింగ్ అని అంటారు. రీచింగ్ అంటే చేరుకొనుట, రీచింగ్. ఆలోచించుట, థింకింగ్. మనం ఏదో అటు ఆలోచన చేస్తూ ఉంటాం. సినిమాకు పోవాలి, ఏం చేయాలి, డబ్బులు ఎవరిని అడగాలి, లేదా ఉద్యోగం పొందాలి, ఉద్యోగం కావాలి, ఎవరిని అడగాలి, డబ్బు కావాలి, ఎవరిని అడగాలి, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. లేదా భవిష్యత్తులో ఏం కావాలి, నేనేం చేయాలి, ఈ విధంగా ఆలోచించేదాన్ని థింకింగ్ అని అంటారు. థింకింగ్ అంటే ఆలోచించుట. తెలుసుకొనుట, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేది, ఎవరినైనా అడిగో లేదా ఇంటర్నెట్ గూగుల్లో చూసో ఒక విషయాన్ని, మనకు తెలియని విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అలా తెలుసుకొనుటని నోయింగ్ అని అంటారు. KNOWING, నోయింగ్ అని అంటారు. కేస్ సైలెంట్ ఇక్కడ. తెలుసుకునేది, ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడం అంటారు. తెలుసుకొనుట అంటే నోయింగ్. రోడ్డుకు అడ్డంగా వెళ్ళుట, ఇద్దరు పిల్లలు రోడ్డుకు అడ్డంగా వెళ్తున్నారు చూడండి, జీబ్రా క్రాసింగ్ అంటారు. ఆ విధంగా లైన్స్ ఉంటే దాన్ని జీబ్రా క్రాసింగ్ అంటారు. ఆ రోడ్డు మీద అలా రోడ్డుకు అడ్డంగా వెళ్ళడం అన్నమాట. ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డుకు దాటడము అని కూడా అనవచ్చు. రోడ్డుకు అడ్డంగా వెళ్ళుట లేదా రోడ్డు దాటుట, దీన్ని ఇంగ్లీష్లో క్రాసింగ్ ద రోడ్ అని అంటారు. క్రాసింగ్ ద రోడ్, రోడ్డుకు అడ్డంగా వెళ్ళుట లేదా రోడ్డు దాటుట, క్రాసింగ్ ద రోడ్ అని అంటారు. అనుమానించుట డౌటింగ్ అంటారు. చాలామంది అనవసరంగా అనుమానిస్తూ ఉంటారు. ఒక భర్త ఒక భార్యను లేదా ఒక భార్య ఒక భర్తను అనుమానిస్తూ ఉంటారు. వీళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు, ఏదో జరుగుతోంది, నాకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు, ఈ విధంగా అనుమానిస్తూ ఉంటారు కొంతమంది. అలా అనుమానించేదాన్ని డౌటింగ్ అని అంటారు. DOUBTING, డౌటింగ్. బి సైలెంట్ అండి ఇక్కడ. DOUBTING,
DOUBTING, డౌటింగ్ అంటే అనుమానించడము, అనుమానించుట, డౌటింగ్. అలాగే ఇక్కడ చూడండి, కదులుట. జనరల్గా ఒక రైలు కదులుతుందన్నమాట, అప్పుడే జస్ట్ అలా కదులుతుంది, అందరూ ఏం చేస్తారు, రైలు వెళ్ళిపోతుందని అలా ఎక్కేస్తున్నారన్నమాట. కదులుట, కదులుట, మూవింగ్ అని అంటారు. ఇక్కడ రైలు కాబట్టి మూవింగ్ ట్రైన్ అని చెప్తాం అన్నమాట. కదులుట, రైలు కదులుట, మూవింగ్ ట్రైన్, లేదా ద ట్రైన్ ఈజ్ మూవింగ్ అని చెప్తూ ఉంటాం. మూవింగ్ అంటే ఏమి, కదలడం, చిన్నగా అలా కదలడం అన్నమాట, మూవింగ్ అని అంటారు. కదులుట. ఆకర్షించుట, అట్రాక్టింగ్, ఆకర్షించుట, అట్రాక్టింగ్. ఇక్కడ గమనించండి, ఒక మ్యాగ్నెట్ ఉంది, అయస్కాంతం అంటారు కదా, మ్యాగ్నెట్. ఆ మేకులు ఉన్నాయి, చిన్న చిన్నవి, నెయిల్స్ అంటారు, చిన్న చిన్న మేకులు. అవన్నీ ఐరన్ పీసెస్ అనమాట, అవన్నీ ఐరన్వి అవి మేకులు, ఇనుముతో, ఇనుము మేకలు అంటారు, ఇనుప మేకలు అంటారు కదా, అలాగా ఇనుప మేకలు. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఇనుప మేకల దగ్గర ఒక ఐరన్ పీస్, ఐరన్ నెయిల్స్ అంటే మీ ఇనుప మేకులు ఉన్నాయి కదా, వాటి దగ్గరికి ఈ అయస్కాంతం రాగానే అది ఆకర్షించేస్తుంది. అయస్కాంతం ఏం చేస్తుంది, ఆకర్షిస్తుంది, ఆకర్షించుట అంటారు. అట్రాక్టింగ్, అట్రాక్ట్ చేస్తుంది, అది అట్రాక్టింగ్. ఆటోమేటిక్ ఇవన్నీ పోయి దాన్ని పట్టుకొని ఇస్తాయి, ఏవి, మేకలన్నీ పోయి అయస్కాంతాన్ని పట్టుకొని ఇస్తాయి, మ్యాగ్నెట్ పట్టుకొని ఇస్తాయి అన్నమాట. అంటే అక్కడ ఆకర్షించింది కాబట్టి ఇవన్నీ పోయి అక్కడ చేరుకున్నాయి అన్నట్టు. ఆ విధంగా ఆకర్షించుట అంటే అట్రాక్టింగ్, అట్రాక్టింగ్ అనాలి. అలాగే ఇక్కడ చూడండి, అప్పుడప్పుడు మనం రోడ్ల మీదనో, బస్ స్టాండుల వద్దనో, రైల్వే స్టేషన్ల వద్దనో, ముఖ్యమైన స్థలాల్లో కనిపించడం లేదు అని ఒక బొమ్మను చూస్తూ ఉంటాం. ఎవరో ఒక అబ్బాయో అమ్మాయో ఏదో బొమ్మను వేసింటారు, అక్కడ మిస్సింగ్ అని కూడా రాసింటారు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇవ్వబడును, బహుమతి ఇవ్వబడును అని రాసింటారు కింద. ఇక్కడ మీరు గమనించాలి, తప్పిపోవుట అంటే తప్పిపోయాడు అనమాట. అక్కడ తప్పిపోవుట, అలా తప్పిపోయేదాన్ని మిస్సింగ్ అని అంటారు. తప్పిపోవుట, మిస్సింగ్, మిస్సింగ్ కేసు అంటారు, తప్పిపోయిన కేసు అని అర్థం. మిస్సింగ్ కేస్, మిస్సింగ్ అంటే తప్పిపోవడం, తప్పిపోవుట, మిస్సింగ్. ఆహ్వానించుట, ఆహ్వానించుట, ఇన్వైటింగ్, ఇన్వైటింగ్ అంటే శుభకార్యాలకు, హ్యాపీ బర్త్డే ఫంక్షన్లకు, ఫెస్టివల్ సెలబ్రేటింగ్లకు మనం ఏం చేస్తుంటామంటే మన బంధువులకు, స్నేహితులకు లేదా ఎవరైనా తెలిసిన వారికి కానీ మనం ఏం చేస్తుంటాం, ఆహ్వానిస్తూ ఉంటాం. ఆహ్వానించుట అంటే ఇన్వైటింగ్ అంటారు దాన్ని. ఇన్వైటింగ్ అంటే ఆహ్వానించడం. జనరల్గా ఇన్విటేషన్ కార్డ్స్ అంటారు, ఆహ్వానించుటకు ఉపయోగించే కార్డ్స్. ఇంటికి వచ్చి ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చిపోతూ ఉంటారు. ఇప్పుడంతా వాట్సాప్లలోనే పంపించేస్తున్నారు అనుకోండి. సో ఆహ్వానించేదాన్ని ఇన్వైటింగ్ అని అంటారు. ఏదైనా కావచ్చు, శుభకార్యాలకు కావచ్చు, అన్ని శుభకార్యాలకు, ఎక్కడైనా హ్యాపీ బర్త్డే ఫంక్షన్లకు, ఈ విధంగా రండి, మా ఇంటికి రండి, మేము ఇట్లా ఫంక్షన్ చేస్తున్నామని ఇన్వైట్ చేస్తూ ఉంటారు. ఆహ్వానించడం, దాన్ని ఇన్వైటింగ్ అని అంటారు, ఇన్వైటింగ్. ఇక ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దేవస్థానాలు దర్శించుట. దర్శించుట మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దర్శించడం, విజిటింగ్ అంటారు. సహజంగా మనం ఎప్పుడైనా హాలిడేస్లలో, వెకేషన్స్లలో ఏం చేస్తూ ఉంటామంటే దేవస్థానాలకు దర్శించడానికి వెళ్తూ ఉంటాం. విజిటింగ్ టెంపుల్స్ అని అంటారు. విజిటింగ్ టెంపుల్స్ అంటే దేవస్థానాలు దర్శించడం. ఇక్కడ మీరు గమనించాలి, దేవస్థానాలు అయితే విజిటింగ్ టెంపుల్స్. ఒకవేళ దేవస్థానాలు కాకుండా ముఖ్యమైనటువంటి ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు గోవా ఉంది, ఊటీ ఉంది, ఢిల్లీ ఉంది, ఆగ్రా ఉంది. మనకు ఇష్టం వచ్చినటువంటి ప్లేస్కు సందర్శించడానికి వెళ్తూ ఉంటాం, లేదా దర్శించడానికి వెళ్తుంటాం. అక్కడ దర్శనం అది వేరు, విజిటింగ్ స్పాట్స్ అంటారు దాన్ని. ముఖ్యమైనటువంటి స్థలాలకు మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తే కనుక విజిటింగ్ స్పాట్స్ అనండి. విజిటింగ్ అక్కడ కూడా దర్శించడమే. దర్శించడం అంటే చూడడం. కానీ దేవస్థానాలలో దేవుడు ఉంటాడు, దేవుణ్ణి దర్శిస్తాం.
దాన్ని మనం విజిటింగ్ టెంపుల్స్ అని చెప్తాం. ఇక్కడ స్థలాలను సందర్శించడం కానీ స్థలాలకు వెళ్ళడం అని చెప్పొచ్చు, విజిటింగ్ స్పాట్స్ అంటారు అక్కడ. సో ఇక్కడ విజిటింగ్ అంటే దర్శించడము అని తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? దేవస్థానాలు దర్శిస్తే విజిటింగ్ టెంపుల్స్, స్థలాలను సందర్శించడం వెళ్తే విజిటింగ్ స్పాట్స్ అని తెలుసుకోండి. డబ్బు సంపాదించుట, డబ్బు సంపాదించుట ఎర్నింగ్ మనీ అంటారు. సంపాదించేదాన్ని ఎర్నింగ్ అంటారు, అక్కడ డబ్బు అయితే మనీ అంటాం, ఎర్నింగ్ మనీ. కొంతమంది ఆస్తులు సంపాదిస్తారు, ఎర్నింగ్ అసెట్స్ అని చెప్తారు. సో సంపాదించేదాన్ని ఎర్నింగ్ అని చెప్తారు. ఎర్నింగ్ అంటే సంపాదించడం, అది రూపాయి కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కావచ్చు, సంపాదించడం, కష్టపడి సంపాదించడం ఎర్నింగ్ అంటారు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, డబ్బు దాచుకొనుట, ఈ బ్యాంకులలో కానీ లేకపోతే కనీసం మన బీరువా పెట్టెల్లో కానీ మనం డబ్బు దాచుకుంటుంటాం, దాన్నే సేవింగ్ మనీ అని అంటారు. సహజంగా 100% అందరూ ఏం చేస్తారంటే బ్యాంకులలోనే దాచిపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఈ ఆడవాళ్ళు కానీ హౌస్ వైఫ్స్ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ బీరువాల్లోనో వాళ్ళకు సంబంధించిన పెట్టెల్లోనో వాళ్ళు డబ్బును దాచిపెట్టుకుంటూ ఉంటారు, ఏ దానికైనా ఉపయోగపడుతుంది అని చెప్పి. అలా దాచిపెట్టుకునేదాన్ని డబ్బు దాచుకొనుట అనేదాన్ని సేవింగ్ మనీ అని చెప్పుకోవచ్చు. సేవింగ్ మనీ, డబ్బు దాచుకొనుట. ఇక రైట్ సైడ్లో చూడండి, ఆమె ఏం చేస్తుంది, డబ్బు ఖర్చు చేసింది, షాపింగ్కి వెళ్ళింది, ఏదేదో కొనుక్కొని చేసింది. ఓ పక్క భర్త కూడా చూడండి డబ్బు ఖర్చు పెట్టిందని తలగొట్టుకుంటున్నాడు. డబ్బు ఖర్చు చేయుట, స్పెండింగ్ మనీ, అది మంచికి కావచ్చు చెడుకు కావచ్చు ఏదానికైనా, మొత్తానికైతే డబ్బు ఖర్చు పెట్టేదాన్ని స్పెండింగ్ మనీ అని చెప్తారు. డబ్బు దాచుకునేదాన్ని సేవింగ్ మనీ అంటారు, ఖర్చు పెట్టేదాన్ని స్పెండింగ్ మనీ అని అంటారు. స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం, డబ్బు ఖర్చు పెట్టేదాన్ని స్పెండింగ్ మనీ అని అంటారు. అలాగే ఇక్కడ చూడండి, ప్రారంభించుట, ఒక రన్నింగ్ రేస్ ఉంది, ప్రారంభించుట, వాళ్ళందరూ రెడీగా ఉన్నారనమాట. ఒక గన్ షాట్ పేల్చంగానే ప్రారంభం అయిపోతుంది, అంటే స్టార్ట్ అయిపోతారు, వాళ్ళు బిగిన్ చేస్తారు. సో రన్నింగ్ రేస్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ విధంగా ప్రారంభించుట, స్టార్టింగ్ లేదా బిగినింగ్. ఈ రైట్ సైడ్ చూడండి, ఇక అందరూ వెనకబడిపోయి కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఎండ్కి వచ్చేసారనమాట, ముగించేసినారనమాట. ఇక రన్నింగ్ రేసు ముగించేసినారు. ముగించుట అంటారు, ఎండింగ్ అంటారు. ముగించుట అంటే ఎండింగ్, ప్రారంభించుట అంటే స్టార్టింగ్, స్టార్టింగ్ ఎండింగ్, బిగినింగ్ ఎండింగ్. స్టార్టింగ్ అనొచ్చు, బిగినింగ్ అనొచ్చు అండి. ప్రారంభించుట స్టార్టింగ్ అనొచ్చు, బిగినింగ్ అనొచ్చు. ముగించేదాన్ని ఎండింగ్ అంటారు. సో విద్యార్థులు దీన్ని గమనించగలరు. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ధరించుట, ధరించుట వేరింగ్ అని అంటారు. వేరింగ్, WEARING, వేరింగ్ అంటే ధరించుట. ఒక ఆమెను చూడండి, ఈ చెవులకు లోలాకులో ఏదో అంటారు కదా, మాకంతగా తెలీదు, జిమ్కీలు ఏదో లోలాకులు ఏదో అంటారు. సో అలా జ్యువెలరీస్ అంటారు కదా, వేరింగ్ జ్యువెలరీస్ అంటారు, ఆభరణాలను ధరించేది. ఈ రైట్ సైడ్లో చూడండి, ఆమె ఏం చేసింది, మొత్తం ఆభరణాలన్నీ వేసుకుని వచ్చింది. అలా ధరించుట అంటే ఇక్కడ వేరింగ్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఆర్ ఆర్నమెంట్స్ అని చెప్తారు. ఆభరణములను ధరించేదాన్ని వేరింగ్ ఆర్నమెంట్స్. అది గోల్డ్ అయితే కావచ్చు, లేకపోతే వేరేవి కూడా కావచ్చు. అలాగే ఒక పాపను చూడండి, బట్టలు ధరించుట, బట్టలు ధరించుట, కొత్త బట్టలు, కొత్త డ్రెస్ వేసుకుంది పాప. సో ఆ విధంగా వేరింగ్ క్లోత్స్, వేరింగ్ న్యూ డ్రెస్, ఈ విధంగా ధరించేదాన్ని, ధరించేదాన్ని వేసుకోవడాన్ని అని అంటారు కదా. బంగారు ఆభరణాలు వేసుకుంది, కొత్త డ్రెస్ వేసుకుంది అంటాం కాబట్టి ఆ విధంగా ధరించుట వేరింగ్ అని చెప్పాలి. వేరింగ్ అంటే ధరించుట, అది బంగారు ఆభరణాలు కావచ్చు, కొత్త బట్టలు కావచ్చు, డ్రెస్సు కావచ్చు, మగవాళ్ళు అయితే ప్యాంటు షర్ట్లు కావచ్చు, ఏదైనా కానీ వేరింగ్ అంటారు. ధరించుట అంటే వేరింగ్, వేరింగ్ న్యూ క్లోత్స్, వేరింగ్ ఆర్నమెంట్స్, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మొక్కలు పెంచుట, మొక్కలు పెంచుట, గ్రోయింగ్ ద ప్లాంట్స్,
గ్రోయింగ్ ద ప్లాంట్స్ అంటే మొక్కలు పెంచుట. గ్రోయింగ్ అంటే పెరగడం, పెంచడం. పెరగడము పెంచడము రెండు వస్తుందండి. మొక్కలు పెంచేదాన్ని గ్రోయింగ్ ద ప్లాంట్స్ అంటాం. మన ఇండ్ల కాడ చిన్నగా మొక్కలు పెంచుతూ ఉంటారు. గ్రోయింగ్ ద ప్లాంట్స్ మొక్కలు పెంచడం. మెరుగుపరుచ ఆల్రెడీ నల్లగుంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మరి షూస్ ఉన్నాయి, అవి ఆల్రెడీ నల్లగుంటాయి, కానీ మళ్ళీ పాలిషింగ్ చేస్తారనమాట. దాన్ని కొంచెం పాలిషింగ్ డబ్బా ఉంటుంది, కలర్ ఇలా అంటించుకొని దాని మీద మళ్ళీ బ్రష్ చేసి పాలిషింగ్ చేస్తారనమాట. అంటే ఇంకొంచెం మెరుగుపడడానికి. మెరుగుపరుచుట అంటారు, పాలిషింగ్ అంటారు. మెరుగుపరుచుట, పాలిష్ చేస్తున్నాం అంటారు. పాలిషింగ్, మెరుగుపరుచుట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ప్రవర్తించుట. లెఫ్ట్ సైడ్లో చూడండి, ఆమె మంచిగా మాట్లాడుతుంది, ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ అబ్బాయితో మంచిగా ప్రవర్తించి మాట్లాడుతోంది. ప్రవర్తించుట మంచిగా, దీన్నే ఇంగ్లీష్లో బిహేవింగ్ గుడ్ అని అంటారు. బిహేవింగ్ గుడ్, ఏదో మాట్లాడనీకి వచ్చినాడు, తనతో బాగా ఏమండి ఎలా అండి ఏదో అంటా ఉంది, బాగా హ్యాపీగా మాట్లాడుతున్నారు, ఏం ప్రాబ్లం లేదు. కాబట్టి అక్కడ ప్రవర్తించడం ఎలా ఉంది, మంచిగా ఉంది. బిహేవింగ్ గుడ్ అంటారు. బిహేవింగ్ అంటే ప్రవర్తించుట. ఇటుపక్క ఆమెను చూడండి, అతను ఏదో మాట్లాడనీకి వస్తే ఆమె చేతిలో ఉండే తీసుకొని అతని మీద వేసేస్తోంది అనమాట. డస్ట్బిన్నో ఏదో ఉంటే అతని మీద వేసేస్తోంది. అంటే ప్రవర్తిస్తుంది. ఎలా ప్రవర్తిస్తుంది, చెడుగా ప్రవర్తిస్తోంది. బిహేవింగ్ బ్యాడ్లీ. సో ఇక్కడ ప్రవర్తించుట రెండు రకాలండి, మంచిగా ప్రవర్తించడం, చెడుగా ప్రవర్తించడం. బిహేవింగ్ గుడ్, బిహేవింగ్ బ్యాడ్లీ. ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ప్రవర్తించుట అంటే బిహేవింగ్ గుడ్ అంటే మంచిగా ప్రవర్తించడం, బిహేవింగ్ బ్యాడ్లీ అంటే చెడుగా ప్రవర్తించడం. ఇక్కడ చూడండి, ఒక అబ్బాయి రోడ్డు మీద పోతూ కిందికి జారి పడ్డాడనమాట. ఇక్కడ ఫస్ట్ జారుట ఒక పని, ఆ జారిన తర్వాత కిందికి పడిపోవడం ఒక పని. రెండు పనులు ఉన్నాయి, రెండు వర్బులు ఉన్నాయి ఇక్కడ, గమనించాలి. ఫస్ట్ ఒక అబ్బాయి రోడ్డు మీద పోతా ఉన్నాడు, ఏదో బురదో గిరిదో ఉంది, ఫస్ట్ స్లిప్ అయినాడు అనమాట, జారినాడు అనమాట. జారేదాన్ని స్లిప్పింగ్ అంటారు. స్లిప్ అయ్యాను అంటాం కదా, అలాగనమాట. జారుటని స్లిప్పింగ్ అని అంటారు. ఫస్ట్ జారుతాం, ఆ జారినప్పుడు కిందికి పడిపోతాం, కాబట్టి కిందికి పడిపోవటని ఫాలింగ్ డౌన్ అని అంటారు. జారుట అంటే స్లిప్పింగ్, క్రిందికి పడిపోవట అంటే ఫాలింగ్ డౌన్. ఈ ఫోటోలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ జారేది స్లిప్పింగ్, ఆ తర్వాత కిందికి పడిపోయేదాన్ని ఫాలింగ్ డౌన్ అని అంటారు. విద్యార్థులు దీన్ని గమనించగలరు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక లారీకి ఇసుకను నింపుతున్నారు. నింపుట అంటారు, నింపుట. ఒక లారీలోనికి ఇసుకను నింపుతున్నారనమాట. ఫిల్లింగ్ అంటారు. ఫిల్లింగ్ అంటే నింపడం. ఫిల్లింగ్ శాండ్ ఇన్ ద లారీ. ఫిల్లింగ్ శాండ్ అంటే ఇసుక. ఫిల్లింగ్ శాండ్ ఇన్ ద లారీ. నింపుట అంటే ఫిల్లింగ్ అంటే నింపడం. ఈమెను చూడండి, నిరూపించుకొనుట. నేను పలానా, నేను నా పేరు ఇది అని నిరూపించుకొనుట కోసం ఆమె తన ఆధార్ కార్డును చూపిస్తోంది. ప్రూవింగ్ అంటారు దాన్ని. ఏది నీ ప్రూఫ్ ఏమమ్మా, నువ్వు పలానా ఇది అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు ఆధార్ కార్డు చూపిస్తాం, మీరైనా నేనైనా ఎవరైనా ప్రూవ్ చేసుకుంటాం. ఏమని, నేను పలానా, నా పేరు ఇది, మా నాన్న పేరు ఇది, నేను పలానా ఏరియాలో ఉంటాను అని ఆధార్ కార్డు ప్రూఫ్ అంటారు కదా, అదనమాట. అలా నిరూపించుకొనుటని ప్రూవింగ్ అని అంటారు. విద్యార్థులు గమనించాలి. ప్రూవింగ్ అంటే నిరూపించుకొనుట, ప్రూవింగ్. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి, అడుగుట, ఆస్కింగ్ సజెషన్స్ అంటారు. సూచించుట అంటే సజెస్టింగ్. కొంతమంది ఏదైనా తమ సమస్యలు ఉన్నప్పుడు ఎదుటి వారిని అడగడానికి వస్తాం. ఏమండి నా ప్రాబ్లం ఇది, లేదా ఏమండి పలానా స్కూల్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఏ స్కూల్ చేరితే బాగుంటుంది, మా బాబును ఏ కాలేజీలో చేర్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఈ విధంగా మనము అడుగుతూ ఉంటాం. అడగడాన్ని ఆస్కింగ్ అంటారు. సూచించుట, ఎవరైనా మేము అడిగినప్పుడు అవతలి వాడు ఇలా చేయండి అని సూచిస్తూ ఉంటారు.
అలా సూచించేదాన్ని సజెస్టింగ్ అని అంటారు. అడుగుట ఆస్కింగ్, సూచించుట సజెస్టింగ్. ఇక రైట్ సైడ్లో చూడండి, సలహా ఇవ్వడం అడ్వైజింగ్ అంటారు. అడ్వైజ్ అంటే సలహా, సలహా ఇచ్చేదాన్ని అడ్వైజింగ్ అంటారు. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇక్కడ చదివితే బాగుంటుంది, నువ్వు అలా చేస్తే బాగుంటుంది, నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుంది, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, నువ్వు బీటెక్ చదివితే బాగుంటుంది అని కొంతమంది సలహాలు ఇస్తూ ఉంటారు. సలహా ఇవ్వడాన్ని అడ్వైజింగ్ అని అంటారు. విద్యార్థులు గమనించాలి. అయితే విద్యార్థులకు ఒక చిన్న విషయం చెప్తున్నాను, బాగినండి. సూచించుట సజెస్టింగ్కి, సలహా ఇవ్వడం అడ్వైజింగ్కి ఒక చిన్న తేడా ఉందండి. ఏంటా తేడా అంటే, ఎవరైనా అడిగినప్పుడు మనం మంచి చెడ్డలు చెప్తే దాన్ని సజెస్టింగ్ అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే మనం ఏదైనా చెప్తే, అది మంచి మాటలు చెప్తే దాన్ని సూచన సజెస్టింగ్ అని అంటారు. ఎదుటివారు అడగక ముందే మనంతకు మనమే సలహాలు ఇస్తే, అంటే ఉచిత సలహాలు అంటారు. ఎప్పుడైనా విన్నారా మీరు? ఫ్రీ అడ్వైజ్ అంటారు. ఉచిత సలహాలు అంటే ఎదుటివాడు అడగాల్సిన అవసరం లేకుండా మనమే పోయి మనమే కల్పించుకొని, నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఇలా ఉండు, అలా ఉండు, ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని చెప్పడం అడ్వైజింగ్ అని అంటారు. సలహా ఇవ్వడం అంటే ఎవరు అడగకముందే సలహా ఇవ్వడం. సూచించడం అంటే అలా కాదండి. మనం ఎదుటి వాళ్ళు అడిగితే, ఏమండి నేనేం చేయాలి, ఎలా, ఏం కథ అని అడిగినప్పుడు మనం వాళ్ళకి మంచి చెడ్డలు సూచిస్తే, చెప్తే అప్పుడు అది సజెస్టింగ్ అవుతుంది. అందుకే చూడండి ఫస్ట్ బొమ్మలో అడుగుట సూచించుట, ఆస్కింగ్ సజెస్టింగ్. ఎవరో అడిగినారు అందుకే సూచించినాడు, ఆస్కింగ్ సజెస్టింగ్. ఇటుపక్క అలా కాదు, సలహా ఇవ్వడమే అడ్వైజింగ్ అంటారు. అంతా నాకే తెలుసు, నేను చెప్పిందే వేదం అనేటట్టుగా కొంతమంది అడ్వైజ్ చేస్తూ ఉంటారు. సో అలా సలహా ఇవ్వడాన్ని అడ్వైజింగ్ అంటారు. ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకే. జ్వరముతో బాధపడుట, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. జ్వరముతో బాధపడుట, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సహజంగా మనకు తెలిసిందే, ఎవరైనా నేను జ్వరంతో బాధపడుతున్నాను అంటూ ఉంటాం. ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే నేను జ్వరంతో బాధపడుతున్నాను. ఇక్కడ పాపం చిన్న పాప జ్వరంతో బాధపడుతుంది కాబట్టి సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. సరిచేయుట, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఫ్యాన్ ఉంది, ఫాస్ట్గా తిరుగుతుంది, మనం ఏం చేస్తాం, కొంచెం అడ్జస్ట్ చేసి చిన్నగా చేసుకుంటాం. అలాగే ఏదైనా టీవీ సౌండ్ కానీ లేదా ఏదైనా ఆడియో సౌండ్ కానీ పెద్దగా మ్యూజిక్ వస్తూ ఉంది, అప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం మనకు ఎట్లా కావాలో మనకు అనుకూలంగా సరి చేసుకుంటాం. అలా సరిచేసేదాన్ని అడ్జస్టింగ్ అని అంటారు. అడ్జస్టింగ్, సరిచేయుట, అడ్జస్టింగ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, సరితూచుట, సరితూచుట బ్యాలెన్సింగ్ అంటారు. మీరు బాగా గమనించండి, ఒక రాయి మీద ఒకటే పెద్ద రాయి పెట్టి మళ్ళీ ఆ రాయి పడిపోకుండా అటుపక్క ఇటుపక్క బ్యాలెన్స్ చేసినారు చూడండి. సరితూచుట, తూచుట, సరితూచుట అని బ్యాలెన్సింగ్ అని అంటారు. బ్యాలెన్సింగ్, సరితూచుట, బ్యాలెన్సింగ్. అలాగే ఇక్కడ చూడండి, పోరాడుట, యుద్ధము చేయుట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాహుబలి సినిమా చూసినాం, అందులో పోరాడుతుంటారు, యుద్ధం చేస్తారు. ఒక యుద్ధం సీన్ ఉంటుంది, బాహుబలి సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో యుద్ధంలో గుర్రాలంట, ఏనుగులంట, సేనాధిపతులు, రాజులు అందరూ ఏం చేస్తుంటారు, పోరాడుతుంటారు. నేను గెలవాలంటే నేను గెలవాలి, నేను గెలవాలంటే. ఆ విధంగా యుద్ధము చేసేదాన్ని బ్యాట్లింగ్ అని అంటారు. బ్యాట్లింగ్, బ్యాట్లింగ్ అంటే యుద్ధము చేయడము. గుర్తుపెట్టుకోండి, బ్యాట్లింగ్ అంటే యుద్ధము చేయడము, పోరాడడము, పోరాడుట, యుద్ధము చేయుట, బ్యాట్లింగ్. ఇది చాలా ముఖ్యమండి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, క్రింద 6 బాక్సెస్, చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి. CHAN, లాస్ట్ది G ఉంది, E ఉంది. ఇక్కడ ఏం చేశాడంటే మారుస్తున్నాడు. ఫస్ట్ G ఉంది, ఆ Gని మార్చి Cగా దాన్ని మారుస్తున్నాడు అనమాట. చేంజ్ చేస్తున్నాడు అనమాట, మారుస్తున్నాడు, మార్చుట అంటారు. ఫస్ట్ ఏమో G ఉంది, CHANGE, చేంజ్.
ఆ చేంజ్ చేసినప్పుడు అది ఛాన్స్. ఇక్కడ ఒక చిన్న పరమార్థం ఉంది. మీరు ఆ జీ తీసేసి సి తీసుకున్నప్పుడు బాగా గమనించండి, జీ తీసేసి సిగా పెట్టినప్పుడు ఛాన్స్ అవుతుంది. నువ్వు చేంజ్ అవ్వు, ఒక ఛాన్స్ తీసుకో, నీకు ఒక ఛాన్స్ వస్తుంది, నువ్వు చేంజ్ అయితే ఒక ఛాన్స్ వస్తుంది అని ఒక చిన్న లెసన్ అనమాట. అది ఒక గుణపాఠం. నువ్వు చేంజ్ అవ్వు, దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇస్తాడు. అంటే నువ్వు మారు, మార్చుట అంటారు, చేంజ్ అవ్వడం అంటారు. మారితే మనకు ఒక ఛాన్స్ వచ్చినట్టు ఉంటుంది. మళ్ళీ మంచిగా ఉండడము లేదా ఇంకా సంపాదించడము ఏదో ఒకటి జరుగుతుంది అనమాట. కాబట్టి చేంజ్ అంటే మార్చుట, చేంజింగ్ అంటారు. ఈ విధంగా చేంజ్ చెయ్యి, ఛాన్స్ తీసుకో అని పైన ఆ ఫోటోలో ఒక అర్థం అండి. సరే, ఇక మీనింగ్కి వస్తే మార్చుట అంటే చేంజింగ్ అని అర్థం చేసుకోండి. చేంజింగ్ అంటే మార్చుట. అడుక్కొనుట, బెగ్గింగ్. మనం సహజంగా ఎక్కడైనా దేవాలయాల దగ్గర లేదా రోడ్ల మీద చాలామందిని అడుక్కునే విషయాన్ని మనం గమనించవచ్చు. అడుక్కుంటూ ఉంటారు. అలా అడుక్కునే దాన్ని అడుక్కొనుట, బెగ్గింగ్ అని అంటారు. బెగ్గింగ్, హీ ఈజ్ బెగ్గింగ్, అతడు అడుక్కుంటున్నాడు. అడుక్కొనుట అంటే బెగ్గింగ్, బెగ్గింగ్ అంటే అడుక్కోవడం. గాలి ఊదుట, బ్లోయింగ్ ద ఎయిర్. బ్లోయింగ్ అంటే ఊదడం. ఆ పాప చూడండి, ఒక బెలూన్ తీసుకొని గాలి ఊదుతోంది, బెలూన్లో గాలి ఊదుతోంది. బ్లోయింగ్ ద ఎయిర్ ఇన్ ద బెలూన్ అంటారు. బ్లోయింగ్ ద ఎయిర్, బ్లోయింగ్ ద ఎయిర్ అంటే గాలి ఊదడం. బ్లోయింగ్ అంటే ఊదడం. బ్లోయింగ్ ద ఎయిర్, గాలి ఊదడము. ఊదుటను బ్లోయింగ్ అంటారండి, గుర్తుపెట్టుకోండి. బ్లోయింగ్, BLOWING, బ్లోయింగ్ అంటే ఊదుట. నీళ్లను ఉడకబెట్టుట లేదా మరగబెట్టుట. నీళ్లను ఉడకబెట్టుట అనొచ్చు లేదా మరగబెట్టుట. బాయిలింగ్ వాటర్ అంటారు. బాయిలింగ్ వాటర్, నీళ్లను ఉడకబెట్టుట లేదా మరగబెట్టుట. నీళ్లను ఉడకబెట్టుట లేదా మరగబెట్టుట, బాయిలింగ్ వాటర్ అంటారు. ఒకసారి అక్కడ గమనించండి, నీళ్లు ఉడికిపోతున్నాయన్నమాట. హాట్ వాటర్ కావాలన్నప్పుడు ఉడకబెడుతూ ఉంటారు. ఆ విధంగా నీళ్లను ఉడకబెట్టేదాన్ని బాయిలింగ్ వాటర్ అని అంటారు, మరగబెట్టడము అని అంటారు. ఇక్కడ చూడండి, చాలామంది ఏం చేస్తున్నారు, అతన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఒక పనస్తుడు, ఒక వర్కర్కి ఏం చేస్తున్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారనమాట. ఇబ్బంది పెట్టేదాన్ని బాదరింగ్ అని అంటారు. బాదరింగ్, ఇబ్బంది పెట్టడం. బాదరింగ్, నా పని ముందు చేయి, నా పని ముందు చేయి, ఈ పని చేయి, ఆ పని చేయి అంటూ ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అలా ఇబ్బంది పెట్టేదాన్ని బాదరింగ్ అని అంటారు. డోంట్ బాదర్, నన్ను ఇబ్బంది పెట్టొద్దు అంటాం కదా, ఆ విధంగా అనమాట. బాదరింగ్ అంటారు, ఇబ్బంది పెట్టేదాన్ని బాదరింగ్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఒక హౌస్ వైఫ్ కూరగాయలు తెచ్చిందనమాట. కూరగాయలు తెచ్చుట మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. తెచ్చుట, బ్రింగింగ్ అంటారు. బ్రింగింగ్ అంటే తేవడం, తీసుకురావడం. తెచ్చుట, బ్రింగింగ్ అంటారు. ఆమె ఏం తెచ్చింది, కూరగాయలు తెచ్చింది. కాబట్టి బ్రింగింగ్ ద వెజిటబుల్స్. బ్రింగింగ్ అంటే తీసుకురావడం, మార్కెట్ నుండి తీసుకుని వచ్చిందనమాట. సో కూరగాయలు తెచ్చుట, బ్రింగింగ్ ద వెజిటబుల్స్, బ్రింగింగ్ అంటారు. బ్రింగింగ్ అంటే తెచ్చుట, తీసుకురావడం, బ్రింగింగ్. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కట్టుట, నిర్మించుట. ఏదైనా ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని కడుతూ ఉంటారు. సో దాన్ని బిల్డింగ్ అంటారు. వర్బులో, క్రియలో బిల్డింగ్, బిల్డింగ్ అంటారు. బిల్డ్ అంటే కట్టడం, నిర్మించడం. కట్టుట, నిర్మించుటను బిల్డింగ్ అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కాల్చుట అంటే మంట పెట్టుట. మీకు ఈజీగా అర్థం కావడానికి మంట పెట్టుట, బర్నింగ్ అని అంటారు. బర్నింగ్ అంటే ఈ చెత్త లేదా పేపర్లు కానీ వేసి లేదా గడ్డిని వేసి, అక్కడ ఆ మనిషి చూడండి ఏం చేస్తున్నాడు, ఒకసారి అంతా గడ్డిని అంతా తీసుకొని మొత్తం కాల్చేస్తున్నాడు. మంట పెట్టుట అంటారు దాన్ని, బర్నింగ్ అంటారు దాన్ని. బర్నింగ్ అంటే మంట పెట్టడం. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ చూడండి, తుపాకీతో కాల్చుట, ఫైరింగ్ అంటారు దీన్ని ఫైరింగ్ అంటారు. ఫైరింగ్ ద గన్, తుపాకీతో కాల్చేది వేరు, మంట పెట్టుట వేరు. ఇది విద్యార్థులు చాలామంది ఫైరింగ్ అంటే మంట, ఫైర్ అంటే మంట కదా సార్, ఇలా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ రెండిటికి తేడా చూడండి.
కాల్చుట మంట పెట్టుటని బర్నింగ్ అంటారు. తుపాకీతో కాల్చేదాన్ని ఫైరింగ్ అని అంటారు. తుపాకీతో కాల్చేదాన్ని ఫైరింగ్ అంటారు. ఓకే, అలాగే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. కొట్టివేయుట లేదా రద్దు చేయుట. ఫర్ ఎగ్జాంపుల్, మనం పరీక్షలో ఏదో ఒక తప్పు చేసాం అనుకుందాం. సో అది ఇట్లా కొట్టేస్తాం, మనం ఇంటూ మార్క్ పెడతాం. ఎవరైనా టీచర్లు ఏం చేస్తారు, అది రాంగ్ అనుకోండి, అట్లా కొట్టేస్తారు. దాని అర్థం ఏంటంటే నువ్వు రాసింది ఏమిటికి పనికిరాదు, ఇది క్యాన్సల్ అన్నట్టు దాని అర్థం. అది రాంగ్ అంటారు కదా, రాంగ్ అన్న క్యాన్సల్ అని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. రాంగ్ ఉంటే క్యాన్సల్ చేసినాడు అన్నట్టు. దీనికి నో మార్క్స్, 0 మార్కులు అంట. ఆ విధంగా కొట్టివేయుట రద్దు చేయుట అంటే క్యాన్సలింగ్. క్యాన్సలింగ్ ఇది నమోదు కాలేదు, క్యాన్సల్ చేశారు అంటాం కదా, అలాగనమాట. కొట్టివేయుట రద్దు చేయుట, ఏదైనా రాంగ్ ఉంది లేదా నచ్చలేదు, దాన్ని ఏం చేస్తాం, కొట్టివేస్తాం. కొట్టివేయుట రద్దు చేయుట అంటే క్యాన్సలింగ్ అని చెప్పాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇంతవరకు ముఖ్యమైన క్రియలు ఎన్నో విన్నారు. నెక్స్ట్ భాగంలో మరికొన్ని ముఖ్యమైన క్రియలు ఉంటాయి, అవి కూడా చూసేసేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.